అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్య మహమగ్నిరహం హుతం. క్రతువును, యజ్ఞమును, పితరులకిచ్చే పిండమును, ఔషధమును, మంత్రమును, నేయి మొదలైన హోమ ద్రవ్యములు, హోమకర్మమును నేనే అంటూ ఉన్నాను. పితాహం మన్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకారం రుక్సామయ యజుర్వేచ. ఈ జగత్తునందు తల్లిని తండ్రిని నేనే, కర్మఫలాన్ని ప్రాణులకు విధించే దాతను, ఆ బ్రహ్మను సృష్టించేవాడను నేనే, పవిత్రమైన ఓంకారమును, రుక్ యజు సామవేదములు నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. ఈ జగత్తునకు కర్మఫలమునిచ్చువాడను, భరించువాడను, నియమించువాడను, సాక్షిని, శరణమైన వాడను, ప్రతిఫలమును కోరుకునే మేలు కూర్చువాడను, సృష్టి స్థితిలయ కారకుడను, అవ్యయుడను, బీజమును కూడా నేనే అయ్యున్నాను. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సజామి చ అమృతం చైవ మృత్యచ్చ సదా సచ్చాహమర్జున. అర్జున, నేనే సూర్యుని ద్వారా వేడినిస్తున్నాను, మేఘాల రూపంలో వర్షాన్ని కురిపిస్తున్నాను, నిగ్రహిస్తున్నాను కూడా. అమృతాన్ని, మృత్యువును, సత్తును, అసత్తును కూడా నేనే అయి ఉన్నాను. త్రైవిద్యమాం సోమపాపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే పుణ్యమాసాద్య సురేంద్రలోకా మశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. 3 వేదాలు అధ్యయనం చేసి సోమపానులై పాప విముక్తులై యజ్ఞముల చేత నన్ను పూజించి స్వర్గప్రాప్తి కొరకు ప్రార్థిస్తూ మరణానంతరమున ఏ విధిగా స్వర్గలోకమును పొంది అందు సత్వోత్తమములైన దేవభోగాలను అనుభవిస్తున్నారో అంతయు నేనే.